అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు సభలో మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఇప్పటికే కాలైపోయింది, అన్ని పేర్లు చెప్తే చాలా బకాళాఖాతం ఉందని ఇందాక పెద్దలు చెప్పారు కాబట్టి అనుకుంటా. ఆఖరి దాకా ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం మాట్లాడదామని మెంటల్గా పడిపోయిన విషయాలన్నీ పెద్దలు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి మనకేం మిగలవు. అయినా ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడాలి కాబట్టి గుమ్మడి గారి గురించి నాకు చాలా ఆత్మీయులు. నాకు ఒక సొంత తండ్రిలాగా చూసుకుంటాను ఆయన ఎప్పుడు. నేను కూడా ఆయన ఎన్నోసార్లు అన్నారు, మురళీమోహన్ నా తర్వాత నేను వేసే క్యారెక్టర్ నువ్వే వెయ్యాలయ్యా, నువ్వే సూటబుల్ అని. వారు రావికంపాడులో పుట్టినప్పటికీ కొల్లూరు హై స్కూల్లో ఎస్ఎస్సి చదివే రోజుల్లోనే వాళ్ళ తెలుగు మాస్టర్ గారు ఈయన యొక్క తెలుగు భాషా ప్రావీణ్యతని పలికే విధానాన్ని చూసి చాలా ముచ్చట పడిపోయి పేద రైతు అనే ఒక నాటకాన్ని నేను రాశాను, వెయ్యాలి మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి ఆయన 13-14 ఏళ్ల వయసులో 60 ఏళ్ల పేద రైతు క్యారెక్టర్ చేసి మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కి నాటకం వేయటం. దాన్ని అద్భుతంగా చేయటం వల్ల ఎంతలే చెప్పడానికి వీళ్ళైనంత గొప్ప పేరు వచ్చిందట అప్పట్లోనే. ఆ తెలుగు మాస్టర్ పేరు జాస్తి శ్రీరాముడు చౌదరి గారు. అలాగే జనరల్గా మన ఊళ్ళల్లో మగపిల్లలకి 13వ సంవత్సరంలో పంచెలు ఇస్తారు, ఆడపిల్లలకి పెద్దమైన అయిన తర్వాత ఓణీలు ఇస్తారు. అలాగే గుమ్మడి గారికి కూడా 13వ వయసు అవగానే ఆయనకి పంచెలు ఇచ్చారు. అప్పుడు దాకా నిక్కర్లు వేసుకునేటటువంటి గుమ్మడి గారు పంచి కట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్యాంట్లు పంచులు నిక్కర్లో కాకుండా ఆ రోజు నుంచి చివరి క్షణం వరకు కూడా ఆయన పంచి కట్టుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం కూడా సూట్లు వేసుకుందాం, మనం కూడా ప్యాంట్లు వేసుకుందాం, మనం కూడా గల చొక్కాలు వేసుకుందాం, రకరకాల ఆలోచనలు ఉంటాయి. మాకు తెలుగు సినిమా పరిశ్రమలో పంచికట్టు గురించి చెప్పాలి అంటే 3 వ్యక్తులు ఉన్నారు. 1 అక్కినేని నాగేశ్వరరావు గారు, 2 గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, 3 సి నారాయణ రెడ్డి గారు. వీళ్ళ 3 కూడా చివరిదాకా కూడా పంచికట్టుతో ఎలా ఉన్నారో చెప్పడానికి వీలేదు. పొందూరు నుంచి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చే 3 కూడా పంచిలు తెప్పించుకునేవారు. పొందూరు కద్దరు పంచి, అలాగే పొందూరు కద్దరు చొక్కాలు, కండువాలు అన్నీ కూడా అక్కడి నుంచి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేవారు. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. పొద్దున్నే ఒకసారి పంచి కట్టుకొని బయటికి వెళ్ళి వస్తే మళ్ళీ అది మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవడానికి అవకాశం ఉండదు, అప్పటికే ముడతలు పడిపోతాయి. దాన్ని అంత చక్కగా మెయింటైన్ చేసిన వ్యక్తుల్లో గుమ్మడి గారిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. అలాగే ఆయన సినిమాల్లోకి వెళ్తే బాగుంటుందని చెప్పి అప్పటి నుంచే నాటక ప్రియులందరూ కూడా చెప్తా ఉంటే ఏమి అప్పుడే ఎవరుస్తారుల వేషాలని చెప్పి మనం ఎందుకు పనికి వస్తామని ఆయన ఆ ప్రయత్నాలు ఏం చేయకుండా ఆయన్ని ఊర్లోనే ఉండమని నాటకాలు వేస్తున్నారు. ఎక్కువగా నాటకాలు కాదు, ఇక్కడే ఊళ్ళో ఉండని చెప్పి రావికంపాడులోనే ఉంచినప్పుడు ఆయనకి మొదటి నుంచి కూడా పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. పగలంతా కూడా లైబ్రరీలో కూర్చొని లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని కూడా చదివేసేవాడు. అలా చదువుతుంటే వారికి వీరాభిమన్యాన్ని ఒక నాటకం, మామూలుగా పౌరాణిక నాటకాలంటే అన్ని పద్యాలు ఉంటాయి, కానీ ఆ వీరాభిమన్య నాటకంలో పద్యాలు తక్కువ ఉండి నాటకం సంభాషణలు ఎక్కువ ఉన్నది. అది చూడగానే ఆయనకి ఇది మనం వేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి రావికంపాడులో ఉన్నటువంటి తన మిత్రులందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరూ కలిసి నాటకం వేశారు. అందులో గుమ్మడి గారు వేసింది దుర్యోధనుడి పాత్ర. ఊర్లో అందరూ కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. చుట్టుపక్కల ఊళ్ళకన్నా కూడా మంచి పేరు వచ్చింది. ఒక రోజున ఈయన బస్ స్టాండ్లో, రావికంపాడు బస్ స్టాండ్లో నుంచోని ఉంటే ఓ బస్సు వచ్చి ఆగిందంట. ముందు ఫ్రంట్ సీట్లో ఒక పెద్ద ఆయన చుట్ట తాగుతూ కూర్చొని ఉన్నారు. ఆయన పేరు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు. నాటకంలో దిట్ట,
అంటే నాటక రంగంలో ప్రముఖంగా ఒక 4-5 పేర్లు చెప్పు అని అంటే ఆయన పేరు చెప్పకుండా ఎవరు ఉండలేరు. అలాంటి గొప్ప నటుడు ఆయన. దుర్యోధన పాత్రలోకి ఆయన తర్వాత ఎవరైనా అయ్యారు సరే. ఆయన చుట్టకాలుస్తూ చూసినాడు. ఇక్కడ నుంచి పిలిచి బాబు ఇట్రా అనిపించాడు గుమ్మడి గారిని. ఏంటా ఈ ఊళ్ళో మీరు ఏదో కుర్రాళ్ళందరూ కలిసి ఏదో ఒక నాటకం వేశారు నిజమేనా అన్నాడు. అవునండి వేసామండి అన్నాడు. వేసామండి అంటున్నావు, నువ్వు కూడా వేసావా అన్నాడు. అవును సార్ వేశాను అన్నాడు. ఏం పాత్ర వేసావు అన్నాడు. దుర్యోధన పాత్ర వేశానండి అన్నాడు చాలా ఘనంగా. ఆహా దుర్యోధన పాత్ర వేసావా, ఇలా ఒకసారి బస్సు ఎక్కాను. బస్సు ఎక్కించుకొని డ్రైవర్కి చెప్పాడు, స్ట్రైట్గా మేము రిహార్సల్ చేసే దగ్గరికి తీసుకెళ్ళబోయా. ఏంటి ఇట్లా అంటాడు. అక్కడ తీసుకెళ్ళి ఆయన వేసే పాత్ర నేను వేశానని చెప్పి నేను చేసిన తప్పులన్నీ ఎత్తి నన్ను కొడతారేమో అనేంత భయం కూడా ఆయనకి కలిగింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏంటి దుర్యోధన పాత్ర వేసేవా, ఏది ఎలా చేసావు సార్ చేసి చూపించాలి. ఈయన ధైర్యం తెచ్చుకొని బ్రహ్మాండంగా చేసి చూపించేటప్పటికి నేను చప్పట్లు కొట్టి చాలా అద్భుతంగా చెప్పావు డైలాగులు, నీ ప్రొనౌన్సియేషన్ కానీ తెలుగు భాష మీద పరిజ్ఞానం కానీ అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశావు. కానీ హావభావాల్లో ఇంకా సరిపడగా నువ్వు చేయలేకపోయావు. ఈసారి మళ్ళీ ఈ నాటకం వేయాల్సిన పరిస్థితి వస్తే నా దగ్గరికి రా, నేను దగ్గరుండి నీ రిహార్సల్ చేయించి ఈ పాత్రను ఇంకా ముఖ కవళికలు కానీ హావభావాల్లో కానీ ఎలాంటివి చేయాలని నేను నేర్పుతాను అని చెప్పి ఆయనే దగ్గరుండి ఆ దుర్యోధన పాత్రకి ఇంకా ఎన్నో మెరుగులు దిద్దారట. అలాంటి మాధవపతి గారి వెంకటరావు గారితో పాటుగా ఆయన ఒక నాటకం, ఈ గుమ్మడి గారు ఏమో దుర్యోధనుడు, ఆయన ఏమో కర్ణుడుగా, వాళ్ళిద్దరు కలిసి ఆ నాటక హేమాహేమలుగా బ్రహ్మాండంగా చేసేశారు. జనమందరూ కూడా చప్పట్లు కొట్టేశారు. ఆఖరిలో 2 క్యారెక్టర్ ఒకళ్ళొకళ్ళు కట్టుకొని ఇట్లా హక్ చేసుకునే సన్నివేశం మీద నాటకం పూర్తి చేసేసి తెరేసేసి అయిపోయిన తర్వాత కూడా వెంకటరావు గారు గుమ్మడి గారిని కాబలించుకొని అలాగే ఉండిపోయారంటే ఏమిటి ఈయన వదలట్లేదు అనుకుంటాగా ఆయన అద్భుతం మీద ఇట్లా తట్టి శభాష్ గుమ్మడి అద్భుతంగా చేసావయ్యాను, నీ ముఖ కవళికలు బ్రహ్మాండంగా ఉన్నాయి, నీ డైలాగ్ డెలివరీ బాగుంది. కానీ మామూలుగా నాటకం వేసేటప్పుడు ఆ చివరి కూర్చున్న వ్యక్తికి కూడా మన హావభావాలు కనపడటం కోసం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేసేవారు కాదు. గుమ్మడి గారు చాలా సాత్వికంగా బ్రహ్మాండంగా చేసేవారు. అప్పుడు ఆయన అన్నారట, నువ్వు నాటకాల్లో కంటే కూడా నీ నటన సినిమాల్లో అద్భుతంగా ఉంటుంది, నువ్వు సినిమాల్లో వెళ్ళి ట్రై చేయనే మొట్టమొదటి ఆ భావన గుమ్మడి గారిలో కల్పించింది మాధవపతి వెంకటరావు గారు. ఆ తర్వాత వెళ్ళారు, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. అలాగే ఆ నాటకాలు తర్వాత పెద్దగా రాలేదు, మళ్ళీ వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ జనాల్లో ఆంధ్ర ఎలక్ట్రిక్ షాపులు బిజినెస్ పెట్టించారు ఆయనతోటి. అప్పటికే 1-2 సినిమాలు వేయటం, నాటకాల్లో మంచి పేరు రావడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన మా ఏలూరు వచ్చి, ఏలూరులో మా చిన్నాన్నగారిది కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒక ఆంధ్ర ఎలక్ట్రికల్ హౌస్ అని చెప్పి పేరుతో ఉండేది. ఆయన దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని వచ్చి ఇక్కడ తెనాల్లో అమ్ముతూ ఉండేవారు ఆయన. అలా వచ్చినప్పుడల్లా కూడా మా ఊరు వచ్చి రాత్రి అక్కడ ఉండి మా బాబాయ్ గారి ఇంట్లో అక్కడే భోంచేసి వెళ్ళేవారు. అప్పుడే ఆయన మేము నాటకాల్లో పెద్ద యాక్టర్ ఉంటారు, సినిమాల్లో కూడా వేశారు అని చెప్పి మేమందరం వెళ్ళి చూస్తే చక్కగా పిలిచి అందరితో కూడా మాట్లాడాం. అలాంటి దుర్యోధనుడు కర్ణుడు పాత్రలే కాకుండా ఎన్నో బిజినెస్లో కూడా చేస్తూ ఒక తమిళ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నరసింహ సౌందర్యాజన్ అని ఆయన తెలుగు కుర్రాళ్ళతో సినిమా తీద్దాం అనుకున్నాను, కొత్త కుర్రాళ్ళతో అని చెప్పి అడిగితే గుమ్మడి గారి పేరు సజెస్ట్ చేసి ఫోటో చూపించగానే వెంటనే పిలిపించండి, మా సినిమాలో క్యారెక్టర్ ఇస్తానని చెప్పి అదృష్ట దీపుడు అనే సినిమాలో ఆయనతో వేయించారు. అప్పుడు నెలకి ఆయన జీతం నెలకి 1116. భోజనానికి డబ్బు ఉంది, కానీ ఆ భోజనాన్ని కూడా ఆ పాత్ర అయిపోయిన తర్వాత, పాత్ర మొదలుపెట్టడం లేట్ అయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోయి భోజనం చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి వచ్చిందట. 3 రోజుల పాటు
ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగుతూ తడపో కాఫీ తాగుతూ అలాగే ఉండిపోయాడు. ఇది ఆ డ్రైవర్ ఒక అతను గమనించి ఏంటంటే అలా ఉన్నారు, ఏమిటి భోజనం చేయలేదా, ఎందుకు నీరసంగా ఉన్నారు అని అంటే అప్పుడు చెప్పాడంట, డబ్బులు అయిపోయినాయి అందుకని నేను భోజనం చేయలేకపోయాను అని. అతను జేబులోంచి డబ్బులు ఇస్తుంటే వద్దు నేను తీసుకోను వద్దు అన్నాడు. మరి ఎలాగండి అలా, చేతికి ఒక ఉంగరం ఉంది, ఆ ఉంగరం తీసి ఈ ఊళ్ళో ఉంగరం ఉన్నా లేదా నన్ను ఎవరు గమనించరు కానీ అది ఏ ఉంగరం, పెళ్లిలో ఇచ్చిన ఉంగరం అని. పెళ్లి ఉంగరం అంటే జనరల్గా చాలా పవిత్రంగా చూసుకుంటాం. ఆ ఉంగరం తీసిచ్చి ఎక్కడ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా, ఆ డబ్బులతో నేను మళ్ళీ భోజనం టికెట్ కొనుక్కొని చేస్తానని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలో ఇమ్మీడియట్గా డబ్బు రాగానే ముందు ఆ ఉంగరాన్ని మళ్ళీ తాకట్టు విడిపించి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వేలికి పెట్టుకున్న వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. అలాగే ఇందాక పెద్దల్లో ఎవరో చెప్పారు, ఓ టైంలో ఇక నాకు అనుకున్న వేషాలు రావటం లేదు, నేను ఇక్కడ ఉండటం కష్టం, వెళ్ళిపోదాం అని అనుకొని రామారావు గారితో అన్నారంటే వెళ్ళిపోతున్నానండి అన్న. అదేమిటి అన్నారంట, ఏమంత పెద్ద గుర్తింపు వేషాలు ఏమి రావట్లేదండి, వెళ్ళిపోయి తెనాల్లో బిజినెస్ చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను, వద్దు వెళ్ళొద్దు, నీలో మంచి మహానటుడు ఉన్నాడు, నేను తొందరగా మా ఓన్ బ్యానర్లో సినిమా తీయబోతున్నాను, తోడు దొంగలు అనే ఒక సినిమాను, ఇంకోటి పిచ్చిపిల్లయ్య, ముందు పిచ్చిపిల్లయ్య సినిమా తీశారు, మంచి పేరు వచ్చింది, ఈయనకి మంచి క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత తోడు దొంగల సినిమా కూడా ఇద్దరు యాక్ట్ చేశారు. సినిమా సక్సెస్ అవ్వలేదు కానీ దానికి అవార్డు వచ్చి దానికి బెస్ట్ సినిమాగా దానికి అవార్డు వచ్చింది. తర్వాత అది వచ్చిన తర్వాత ఇంకా రామారావు గారు ఈయన కలుసుకోవటం అయి జరిగిన రోజున ఒక రోజు రామారావు గారి తండ్రి గారు అన్నారట, బాబు నువ్వు ఇట్లా ఒంటరిగా ఉండటం బాగాలేదు, నీకు పెళ్ళి అయిపోయిందన్నావు, అప్పటికే 2 పిల్లలు అన్నారు, నువ్వు అమ్మాయిని అక్కడ పెట్టి నువ్వు ఇక్కడ ఉండటం అనేది పద్ధతి కాదు, నువ్వు వెంటనే కాపురం ఇక్కడ పెట్టి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన దాని మీద అప్పుడు భార్యని 2 పిల్లల్ని తీసుకొని ఆయన మద్రాసులో కాపురం పెట్టడం జరిగింది. తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఒక మంచి సినిమాలో వేషాలు రావటం మొదలైనవి. పుల్లయ్య గారని చాలా పెద్ద డైరెక్టరు, ప్రొడ్యూసరు అండి. ఆయన చాలా తమాషగా మాట్లాడతారు, చాలా ఇదిగా ఉంటారు, కొంచెం బూతులు కూడా ఎక్కువ మాట్లాడతారు. మున్నోళ్ళలో చాలా మంది బూతులు పోషయ్య గారు అంటామే, అలాంటి కొంచెం బూతులు మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. సరే అందులో క్యారెక్టర్కి జమీందార్ క్యారెక్టర్ నన్ను తీసుకొచ్చి పిలిచిన తర్వాత శాంతకుమార్ గారు అంటే పుల్లయ్య గారి భార్య శాంతకుమార్ గారు, అందులో ఆ జమీందార్ గారి భార్య క్యారెక్టర్ ఆయన భార్య చేస్తుంది. పైన ఆఫీస్ నుంచి శకుంతల కిందకి రమ్మను పిలిచి ఆవిడ వచ్చేసి కిటికీలను చూస్తాను కానీ ఈ దగ్గరికి రావట్లే, రమ్మంటే రావేంటే ముందుకు రావయ్యా అని చెప్పి ఆవిడ అనగానే ఏంటి అంటావంటే మన దీవయ్య సినిమాలో నీ మొగుడు వేషమే, వెళ్ళి చూసిరా బాగున్నాడో లేదో అన్నా. పిల్లాళ్ళగా ఉన్నాడయ్యా, అతను నా మొగుడు ఏంటి, నీకు అసలు మర్చిపోయింది, అన్ని ఇట్లాంటి పనులే చేస్తావనంటే నువ్వు చూడు నేను దగ్గర ఉండి మేకప్ చేసి హరిబాబు గారు మేకప్ పెన్ అద్భుతమైన మేకప్ పెన్ ఉండేవాళ్ళు. హరిబాబు గారిని పిలిచి హరిబాబు గారితో మేకప్ చేయించి వేషం వేసి డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి నిన్న వచ్చిన అబ్బాయి ఈ అబ్బాయినా ఈ గెటప్లో భలే ఉన్నాడే, జమీందార్ లాగా ఉన్నాడని చెప్పి అప్పుడు శాంతకుమార్ గారు ఒప్పుకొని ఆయనతో కలిసి నటించి, ఈయనకంటే ఆ శాంతకుమార్ గారికి 10 ఏళ్ళు పెద్దది గుమ్మడి గారి కంటే. ఆ సినిమాలో మరి నాగేశ్వరరావు గారు ఈయనకంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెద్ద, ఎన్టీ రామారావు గారు కూడా ఈయనకంటే పెద్ద. అలాంటి వాళ్ళకి ఈయన తండ్రిగా వేస్తూ అందరికంటే చిన్నవాడు అయిన తండ్రిగా ఈయన వేయటం, వాళ్ళు కొడుకులుగా వాళ్ళు వేయటం జరిగింది. ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఎలా ఉండాలి అనేది కొన్ని హద్దులు నేర్పింది గుమ్మడి గారు. అంతకుముందు ఎస్ రంగారావు గారు ఉండేవారు,
ఆయన ఎక్కువగా ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో అర్ధాంగి సినిమాలో వచ్చిన తర్వాత, అర్ధాంగి సినిమాలో చూసిన తర్వాత మళ్ళీ మరొక ఎస్పీఆర్ వచ్చాడు ఊరికి, మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడని చెప్పి అందరూ అనుకోవడం. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎక్కువ గుమ్మడి గారు వేయడం, రామారావు గారి సినిమాల్లో ఈశ్వరంగారావు గారు వేయటం, అట్లా చాలా రోజులు జరిగిన తర్వాత చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి నాగేశ్వరరావు గారికి రామారావు గారికి. ఆ దాంట్లో కొంత ఈయన కూడా నష్టపోవాల్సి వచ్చింది. ఈయన సంబంధం లేకపోయినప్పటికీ కూడా, ఈయన అన్నప్పటికీ కూడా కొన్ని విభేదాలకు కారణాలు వచ్చి ఈయన దూరంగా పెట్టారు రామారావు గారు. అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చాలా వేషాలు వచ్చేసి బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు. వారికి 5 కూతుళ్ళు 2 కొడుకులు. గుమ్మడి గారికి కూతుళ్ళు అంటే ఎంత ఇష్టమో చెప్తారు పిల్లలు. అలా అంటే కొడుకులు అంటే ఇష్టం లేదని కాదండి, కొడుకులన్నా ఇష్టమే, కానీ కూతుళ్ళు అంటే విపరీతమైన ఇష్టం. ఆయన షూటింగ్ లేకపోతే ఇంట్లో కూర్చొని కూతుళ్ళని పిలిచి వాళ్ళకి తలలు దువ్వి జడేసి పూలు పెట్టించి కూడా అలంకరించి పంపించేవారంట. మా పెద్దలందరూ చెప్తూ ఉండేవారు. అక్కడ చాలామంది అంత ప్రేమ ఆయనకి. అమెరికాలో నాటకాలు వేయడానికి వెళ్ళాం మేము. అప్పుడు గుమ్మడి గారిని అడిగామండి, అమెరికా అంటే మీకు చాలా ఇష్టం కదా, ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ మీ కూతుళ్ళని అల్లుళ్ళని అలాగే మనవాళ్ళని మనవరాళ్ళని అందరూ చూసుకొస్తారు కదా, చాలా మంది ఉన్నారు కదా, ఒక 2 నెలలు నాకు డేట్ ఇవ్వండి, మనందరం కలిసి వీళ్ళ నాటకాలు తీసుకుంటామంటే వెంటనే ఒప్పుకారు. షావుకార్ జాన్ గారు మేమందరం కలిసి వెళ్ళి నాటకాలు వేసాం. ఆ నాటకాలు వేసే రోజుల్లో ఆయనకి మేము వాషింగ్టన్లో నాటకాలు వేయడం. అప్పట్లో మాకు హోటల్స్ ఇచ్చేవారు కాదు, మన తెలుగు వాళ్ళే వాళ్ళ ఇళ్లలోకే తీసుకెళ్ళేవారు. ఎందుకంటే హోటల్లో ఇచ్చిన ఆ భోజనం మనం తినలేము, మనం తట్టుకోలేమని చెప్పి ఇళ్లలోనే పెట్టేవారు. అది ఆ రోజు వాషింగ్టన్లో వెళ్ళేటప్పటికీ గుమ్మడి గారు వచ్చారు. నా ఇంటికి మాత్రం గుమ్మడి గారే కావాలి అని చెప్పి ఆయన ఒక ఇంటి ఆవిడ, మా ఇంటికి గుమ్మడి గారే కావాలి అని. అదే ఒక్కళ్ళు కదమ్మా, 2 తీసుకెళ్ళాలంటే గుమ్మడి గారిని మురళీమోహన్ గారిని ఇవ్వండి అని చెప్పి ఆవిడ తీసుకుంది. మేము ఎయిర్పోర్ట్లో రాగానే గుమ్మడి గారు మురళీమోహన్ గారు మీరిద్దరు మా ఇంటికి రావాలంటే, అలాగేనమ్మా నువ్వు ఆప్యాయంగా పిలుస్తుంటే రాకుండా ఎట్లా ఉంటావు అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్న తర్వాత కాఫీ ఇచ్చింది. ఇచ్చి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, మిమ్మల్ని చూస్తే నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారండి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ నాన్నగారు అని పిలవచ్చా అన్నాడు. ఈయనకి సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఆ ఒక్కసారి ఆ మాట రేపటికి కళ్ళేమో నీళ్ళు తిరిగి అలాగేనమ్మా పిలువు, నాన్నగారు అదే పిలువు అని చెప్పి ఆయన అన్నారు. అక్కడి నుంచి ఆవిడ వెళ్ళేదాకా నాన్నగారు నాన్నగారు అంటే అనిపించేది. అంత ప్రేమ అనమాట. చాలా మంది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా అబ్బాయి ఇలాంటి నాన్నగారు మాకుంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి తాతగారు మాకుంటే ఎలా బాగుంటుంది, ఇలాంటి అన్నయ్య నాకుంటే ఎలా బాగుంటుంది అని ఎంతో మంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన జీవితంలో అన్ని మంచిలే జరిగినా 5 కూతురు చిన్న వయసులోనే చనిపోవడం, అలాగే తన భార్య చనిపోవడం కూడా తట్టుకోలేకపోయారు. ఆయన భార్య చనిపోయినప్పుడు హైదరాబాద్ మద్రాసులో జరిగింది. మేమందరం కూడా మద్రాసులో ఉండేవాడు. ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో ఉండేవారు. ఇట్లా గుమ్మడి గారి భార్య చనిపోయారు అని చెప్తే పలకరించడం కోసం ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి ఇంటికి వచ్చారు. ఆయన పలకరించారు. తర్వాత పెద్దబాబు నిన్ను చిన్నబాబు ఇద్దరు కూడా పిలిచి, మీకు గుర్తుందో లేదో నాకు బాగా మనసులో హత్తుకుపోయిందనమాట. పిలిచి, బాబు ఎవరైనా సరే భార్యాభర్తల్లో భర్త సరిపోతే భార్య బతకగలదు బాబు తేలికని. తనకు కావలసిందో వంటింటికి వెళ్తుంది, కాఫీ కావాలని ఏం కావాలని తను చేసుకుని బతకగలుగుతుంది. కానీ భార్య చనిపోయిన తర్వాత భర్త బతకడం మాత్రం చాలా నరకం అండి. కోడలు బ్రహ్మాండంగా ఉండొచ్చు, మంచి అడవచ్చు, కోడల దగ్గరికి వెళ్ళి కూతురు అడిగినట్టుగా భార్యని అడిగే కాఫీ పట్టరా అని అనలేదు. చాలా జాగ్రత్తగా అమ్మ మూడు చూసి అమ్మాయి కోడలు మూడు ఎలా ఉందండి, అమ్మ కొంచెం కాఫీ పెడతావా అని అట్లా అడుగుతాడు. అలా రామారావు గారు చెప్పిన మాట అదే. నాకు కూడా నా భార్య ముందు పోయింది. నా భార్య చనిపోయిన తర్వాత నా దగ్గర నాకు ఎంత సంతానం ఉన్నా కూడా, నేను ఒక ముఖ్యమంత్రిని అయినా కూడా నేను కూడా కొన్ని సఫర్ అయిన మాట వాస్తవం అని చెప్పి ఒకరోజు ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఆయన ఆకలికి తట్టుకోలేదు. ఆయన ఎన్టీ రామారావు ఇంటికి వచ్చి వట్టాన్ని పిలిచి, త్వరగా భోజనం వడ్డించరా. కుర్రాడు వచ్చి, సార్ వాళ్ళ వంటాడు ఏదో సెలవు పెట్టి వెళ్ళిపోయాడండి, మరి వంట ఎవరు చేశారా అన్నాడు. ఎవరు చేయలేదండి.
ఈయనకి చాలా కోపం వచ్చేది, ఆకలి విపరీతంగా వేస్తుంది, తట్టుకోలేక ఏం చేయాలో తెలియక వెంటనే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక క్యాంటీన్ అది ఉంది, ఆ పేరు ఏదో మర్చిపోయింది. ఆయన ఫోన్ చేసి అర్జెంటుగా నాకు క్యారేజ్ తీసుకున్నారు, ఆకలేస్తాను. అప్పటికప్పుడు ఆయన వండి తీసుకొచ్చి ఆయన పెట్టారు. ఇలా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. రేపు పొద్దున ఈ ఇబ్బందులు మీ నాన్నగారు పడకుండా ఉండాలంటే కొడుకులు మీరు ఇద్దరు పడ దగ్గరుండి చూసుకోవాలి మీ నాన్నని అని చెప్పి రోజు ఎన్టీ రామారావు చెప్తాను. అది నిజంగా నేను ఇప్పటికీ మర్చిపోలా. చాలా సందర్భాల్లో నేను ఉదహరించాను కూడా కొన్ని మీటింగుల్లో కూడా, లేకపోతే ఎవరన్నా పలకరింపులకి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లాంటిది ఏదైనా జరిగితే వారికి కూడా చెప్పేవాడు. అలా చాలా సెంటిమెంటల్, చాలా మంచి వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచే సిగరెట్లు తాగటం అలవాటైంది. 13 ఏళ్ళ నుంచో అదే తిరుగులుపై ఎప్పుడు చూసినా చేతులు ఆ ప్యాకెట్ ఉంటాయి. రోజుకు 3-4 ప్యాకెట్లు, అంటే ఒక్కొక్క ప్యాకెట్లో 20 సిగరెట్లు ఉంటాయి, అంత తాగేవాళ్ళు. రోజున ఇట్లాగే నాటకాలు మేము కలిసి తిరిగేటప్పుడు ఎవరు ఎందుకు కలుస్తారు సార్ గుమ్మడి గారు, ఈ సిగరెట్లు నేను కాల్చాలా, మానేయచ్చు కదండి, మీకు ఇంత మంచి పేరు ఉంది, ఇంత ఉంది, ఈ చెడ్డ అలవాటు మీకెందుకండి అన్న. లేదులే భయ, చిన్నప్పటి నుంచి కాలుస్తున్నాను. లేదు మానండి, నేను పుట్టినరోజులు వస్తాను, పుట్టినరోజులు అనౌన్స్ చేయండి అని చెప్పి కొంచెం ప్రశ్నించాను. సరే, నా పోరు పడలేక ఆయన అలాగే అనౌన్స్ చేశారు. 3 రోజులు తాగాం. 4వ రోజుకి వచ్చేవాడికి ఏదో పరిస్థితుల్లో మార్పులు కనపడి డాక్టర్ గారు వచ్చి చూసి, మురళీమోహన్ గారు ఆయనకి చిన్నప్పటి నుంచి సిగరెట్ తాగటం అలవాటు, ఆయన బాడీ దానికి ఏమైంది దానికి అలవాటు పడిపోయారు, ఇప్పుడు అది లేకపోతే ఆయన తట్టుకోలేకపోతున్నారు, అన్నీ మర్చిపోతున్నారు, మీరు దయచేసి అలాంటి భగవంతు ఆయన చేయొద్దు అని చెప్పి, లేదండి తాగండి సార్, పొరపాటు అయిపోయింది, నాకే తెలియక చెప్పారు. అలా తర్వాత కార్డ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం ఆయనకి. ప్యాకెట్ అంటే అందరిలాగా చూద్దాం పెద్ద పెద్ద స్టేక్స్ ఆడటం కాదు, కానీ కాలక్షేపానికి రోజు మరి రిటైర్మెంట్ అయిన తర్వాత మెడ్రాస్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు రోజు అక్కడ సిసిసి క్లబ్ అని ఉండేది, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన క్లబ్. ఆ క్లబ్కి వెళ్ళి 2 గంటలు అక్కడ కాసేపు ప్యాకాడుకుని వచ్చి, మేము టూర్లో ఉన్నప్పుడు కూడా 10ంటికి లేచి నేను పడుకుంటానని గుడ్ నైట్ అంటే, కూర్చోబోయా 2 ఆటలు ఆడదాం, కూర్చో సార్, నిద్ర వస్తాను సార్, నిద్ర పొద్దున్న పడుకోవచ్చు, పడుకో అని చెప్పి అలా అంత ఆత్మీయంగా ఉండే ఒక గొప్ప మనిషి. మనం తెలుగులో అలాంటి క్యారెక్టర్ రావటం అంటే, తెలుగు వాళ్ళందరూ కూడా తమిళ్లో, అక్కడ తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఎక్కువ ఉండేది, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసేవారు తమిళ్లో. అది మాకు తెలుగులో వాళ్ళకి కూడా వచ్చింది. కానీ గుమ్మడి గారు మొదటి నుంచి కూడా సెటిల్డ్ యాక్షన్, విలన్ వేషం వేస్తే కూడా విలన్ వేషం అనగానే అది నవ్వటాలు, చెవటాలు, వికృతి వేషాలు, మీసాలు ఇచ్చేయటం ఇవన్నీ ఉండేది. ఆయన చాలా క్వైట్ గా విలన్ అంటే ఇలాగ కూడా చేయొచ్చు, ఇంత ప్రశాంతంగా కూడా ఉండి చేయొచ్చు అనేది నేర్పిన వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. అలాంటి మహనీయుడు నేను జీవితంలో మర్చిపోలేను ఆయన్ని. వారి 100వ జయంతి ఉత్సవాలు ఇక్కడ తెనాల్లో చేయండి అని రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం